హాయ్ అండి, వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. మన తెలుగువారికి ఎంతో ఎమోషన్ అయిన ఆవకాయ పచ్చడి చేసేద్దామా. ముందుగా మామిడికాయలు తెచ్చుకొని నేను ఒక 10 మామిడికాయలు తెచ్చుకున్నానండి. తెచ్చుకొని తొడిమలు తీసి బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత వాటిని ముక్కలు కొట్టించుకొని అందులో ఉన్న జీడి తెల్లగా ఉన్న పొర ఉంటుందండి, అది కూడా తీసేసి క్లీన్ చేసి ఒక బేషన్లో వేసుకోవాలండి. తర్వాత అందులో ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం, 2 టీ స్పూన్ల పసుపు, ఒక చిన్న టీ గ్లాసుడు ఆవపిండి, 2 స్పూన్ల మెంతిపిండి వేసుకోవాలండి. మెంతిపిండి ఎక్కువ వేయకూడదండి, వేస్తే చేదొచ్చిద్ది. ఆవపిండి వేసుకోవాలి, ఆవపిండి వేస్తేనే గుజ్జు వచ్చింది అనమాట. తర్వాత అందులో వేరుశనగ నూనె తీసుకొని వేసుకోవాలి. వేరుశనగనే వేసుకోవచ్చు, లేదంటే నువ్వుల నూనెనే వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా కమ్మగా రుచిగా ఉంటుంది. నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి. అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. గరిటెతో కన్నా చేత్తో కలిపితేనే ముక్కకు అనేది ఆ కారం, ఆవుపిండి, మెంతిపిండి అనేది బాగా పడుతుందండి. కాకపోతే చెయ్యి కానీ బేసిన్ కానీ ఏది తడి లేకుండా చూసుకోవాలండి, అంత పొడిగా ఉండాలి. తర్వాత 1 కేజీ ఎల్లుల్లిపాయలు తీసుకొని ఒలిచి వాటిని కొన్ని దంచి వేసుకోవాలి, కొన్ని అట్లాగే గుడ్లలాగా వేసేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి 3 రోజులు ఊరబెట్టుకోవాలండి. దానికి కరెక్ట్గా నాకు 1 లీటర్ ఆయిల్ పట్టిందండి. ముందుగానే వేసేసుకోండి. వేసుకుంటేనే 2 రోజుల తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది. తర్వాత ఏ రోజు ఆ రోజు కలుపుకోవాలండి. సో ఈసారి చేత్తో అవసరం లేదు, గరిటె తీసుకొని కలుపుకుంటే సరిపోతుంది. రెండో రోజుకి అనేది నూనె అనేది పైకి తేలుతుందండి. గరిటెతో కలుపుకొని తీసుకుంటే చాలు. చూసారా నూనె అనేది ఎలా తేలిందో పైకి. ఇలాగా 3 డేస్ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.